భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఢిండిగల రాజేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మనుగూరులోనూ 22 మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి కరకగూడెం పోలీస్ స్టేషన్కు తరలించారు. పినపాక నియోజకవర్గం అంతా పోలీసు వలయంగా మారింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. అశ్వాపురం మండలంలోని బీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. సుమారు 50 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు పాల్వంచలోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెంలోనూ పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మిగతా ముగ్గురు మంత్రులు మొత్తం కూడా ఈరోజు పంప్ హౌజ్ను, సీతారామ ప్రాజెక్టు అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి సీతారామ పంప్ హౌజ్ను సందర్శించేందుకు వస్తున్నారు. సీతారామ పంప్ హౌజ్, సీతారామ ప్రాజెక్టు దాదాపు 90% పూర్తి చేసిన తర్వాత ఏదో 10% చేసి ఇవాళ దాని మీద సంబరాల పేరిట హంగామా చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో ముఖ్యంగా సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ గారి మస్తిష్కం నుండి అది ఏర్పాటైనటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టును ప్రారంభించి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఈరోజు మన జిల్లాలో పర్యటిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఇప్పటికే 2 పంటలు పండుతున్నటువంటి కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించి భద్రాద్రి జిల్లా రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము అభిశంసిస్తూ ఈరోజు ఒక కార్యక్రమం అక్కడే మంత్రుల పర్యటన అడ్డుకునేందుకు మా జిల్లా మాజీ అధ్యక్షులు రేగాకాంతారావు గారు పిలిపివ్వడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు అక్కడ మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తుంటే ఉదయమే మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది దుర్మార్గమైన చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు అమలు చేసి ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు కూడా అందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అడిగితే అరెస్ట్ చేస్తారా? 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 అక్రమ అరెస్టులను ఖండించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వ మొండి వైఖరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, రేగాకాంతారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రేగాకాంతారావు గారి నాయకత్వం, రేగాకాంతారావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ, వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ, వర్ధిల్లాలి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ఈరోజు మంత్రులు 4 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి సీతారామ సాగర్ సందర్శన కోసం వచ్చేటువంటి సందర్భంలో మరి మా నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్పు గౌరవనీయులు శ్రీ రేగాకాంతారావు గారు, 4 మంత్రులారా, మీరు మనుగూరు అశ్వాపురం వచ్చే ముందు ఏదైతే మీరు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడానికి వస్తున్నారో ఈ యొక్క నీళ్లను ఖమ్మం జిల్లాకు తీసుకుపోవడానికి వస్తున్నారు తప్ప భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలాలకు, అలాగే సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే అశ్వాపురం మండలంలో ఉన్నదో
ఆ మండలానికి ఒరిగింది ఏమీ లేదు. మీరు స్పష్టమైన ఒక సుమారు ఒక 20 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఇక్కడ ఈ జిల్లాకు రావాలి అని చెప్పి గౌరవనీయులు రేఖా కాంతారావు గారు రాత్రి అల్టిమేటం జారీ చేయడం జరిగింది.